హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో వరాల జల్లులు కురిపించే వారాహి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ నవమి వరకు వచ్చే నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. 9 రోజులు నవరాత్రులు చేసినప్పటికీ దశమి రోజు చేసే పూర్ణాహుతితోటే పూజ పూర్తవుతుంది. దేవి లలితాదేవికి సర్వసైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తొలుగుతుంది. కష్టాల్లో ఉన్నవారు, తగాదాలున్నవారు, భూ సంబంధిత కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది. వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి అవతారం. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణము వంటి పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభుని శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహిదేవి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహిమాత రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈ తల్లి శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. సూర్యాస్తమయమయ్యి చీకటి పడ్డాక అమ్మవారి ఆరాధన చేయాలి. దీక్షా వస్త్రాలు ధరించాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం. ధూపం వేయాలి. నిత్యము వారాహి మంత్రము, అష్టోత్తర నామాలు, సహస్రనామాలు కానీ చదువుతూ కుంకుమ పూజ చేయాలి. కవచము, మూలమంత్రాలు పఠిస్తూ పూజ చేసుకోవాలి. ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించాలి. బెల్లం పానకం అంటే అమ్మవారికి మహా ప్రీతికరం. బెల్లం పానకము, ఎర్రటి దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు కూడా నైవేద్యంగా సమర్పించాలి. పులిహోర వంటి నైవేద్యాలు కూడా సమర్పించవచ్చు. వారాహిమాతను ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనము రాత్రిపూట, తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వారాహిమాత ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిశా, వారణాసి, మైలాపూర్లలో ఉన్న వారాహిమాత ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. ఈ తల్లిని ఆరాధిస్తే శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు చేసేటప్పుడు దీక్షా వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తూ మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. ఎవరిని దూషించకూడదు. నేలపై చాపపరుచుకొని పడుకోవాలి. ఇలా నిష్టగా అమ్మవారి నవరాత్రులు చేస్తే ఎటువంటి కష్ట సమస్యలైనా తీర్చి శత్రుభయాన్ని తొలగించి ఆ తల్లి ఆయురారోగ్యాలని ప్రసాదిస్తుంది. ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా సమస్యలైనా ఆ వారాహిమాత పరిష్కరించి మనకు విజయం ప్రాప్తించేటట్లు చేస్తుంది. ఓం శ్రీం వజ్రవారాహే నమః. ఏ పనిలోనైనా విజయం మీ సొంతం కావాలంటే రోజు ఉదయం సాయంత్రం 21 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వారాహి నవరాత్రుల విశిష్టత అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.